Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. మొన్న అమితాబ్ బచ్చన్ ఒక స్ట్రేంజర్ బైక్ మీద షూటింగ్ కు వెళ్ళిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇదేంటి, అంత పెద్ద సెలబ్రిటీలు అయ్యుండి బైక్ మీద వెళ్ళడం ఏంటి, అది కూడా మండు టెండల్లో అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు కూడా. నిన్నటికి నిన్న అనుష్క కూడా అమితాబ్ బాటలోనే బైక్ పై షూటింగ్కి వెళ్ళింది. ఇలా బైక్ల మీద వెళ్ళడం ట్రెండ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీరిద్దరూ ముంబైలో ట్రాఫిక్ను తప్పించుకోవడానికి షూటింగ్కు బైక్ మీద వెళ్ళారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, ముంబై సిటీస్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సమస్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మెట్రో ట్రైన్స్, ఎంఎంటీఎస్లు ఉన్నా సరే ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. కొంతమంది ఈ ట్రాఫిక్ సమస్యని తప్పించుకోవడానికి కార్లు ఉన్నా బైక్స్, మెట్రో వాడుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో సెలబ్రిటీలు కూడా వెళ్తున్నారు. రీసెంట్గా సారా అలీ ఖాన్, హేమా మాలిని, నవాజుద్దీన్ ఇలా కొంతమంది సెలబ్రిటీలు ముంబై ట్రాఫిక్ని తప్పించుకోవడానికి మెట్రోలో వెళ్ళారు. ఇప్పుడు మరికొంతమంది బైక్ మీద వెళ్తున్నారు. మొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ షూటింగ్కి వెళ్లే దారిలో ముంబైలో ట్రాఫిక్ బాగా ఆగిపోయింది. ఇక అక్కడి ట్రాఫిక్ పరిస్థితి తెలిసిందే కాబట్టి అమితాబ్ మధ్యలోనే కార్ దిగి ఓ బైకర్ని లిఫ్ట్ అడిగి షూటింగ్కి వెళ్లారు. దీంతో ఈ ఫోటో వైరల్గా మారిపోయింది. అమితాబ్ స్వయంగా ఆ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ బైకర్కు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. దీంతో నెటిజన్లు అమితాబ్ సార్ మీరు సూపర్ అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు అమితాబ్ బాటలోనే హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇలాగే షూటింగ్కు బైక్ మీద వెళ్ళింది. ముంబైలో బాగా ట్రాఫిక్ ఉండడంతో తన బాడీ గార్డ్తో బైక్ మీద షూటింగ్కి వెళ్ళింది అనుష్క శర్మ. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అయితే అమితాబ్, అనుష్క ఇద్దరిని బైక్ ఎక్కించుకుని డ్రైవ్ చేసిన వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పలువురు నెటిజన్లు హెల్మెట్స్ పెట్టుకోండి అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ మాకేనా రూల్స్, సెలబ్రిటీలకు లేవా అని కూడా పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ముంబై పోలీస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి మాకు చెప్పండి.